దగ్గర అబ్రహాయి గారు మారుమూసి పొందినప్పుడంట తన పాపాలు ఒప్పుకుంటే అతడు ఎవరినో కొట్టినది ట్రైన్లో దొంగసాటుగా టికెట్ కొనకుండా ప్రయాణం చేసి దేవుడు చూపిస్తుంటే ఆ యొక్క కొన్ని గంటలు ఆ మామిడి తోటలో పడి ఏడుస్తూ 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 కోడి కొన్నిసార్లు కోడిని చికెన్ షాప్కి వెళ్తే ఇలా చిన్నప్పుడు మనం చూస్తే కోడి మెడకోసి వదిలేసి కిలకిల కొట్టుకునేది మాట. పాపాలు పోవాలని అంత విధంగా కొట్టుకుని ఇచ్చారంట. వద్దయ్యా ఈ జీవితం, నాకు వద్దు ఈ పాప భారం, వద్దు ఈ లోకం, వద్దు ఈ వ్యసనాలు, వద్దు ఈ జీవితం, నాకు మంచి జీవితం కావాలి ప్రభా అన్నంతగా ఏడ్చి ప్రార్థన చేశారంట. ఆయన కళ్ళు తెరవలేనంతగా పశ్చాత్తాపంతో ప్రార్థించి పాపంతా పోయి ఆ బరువంతా దిగిపోయి దేవుడి రక్తంతో తన పాపాన్ని దేవుడు కడిగిన తర్వాత హృదయం తేలిక కలిగలిస్తే ఏది చూసిన ఎలా ఉన్నాడు, కొత్తగా అనిపిస్తున్నాడు. ఎలా అనిపిస్తుందంట? ఏదో కొత్తగా, ఇదే ఎప్పుడు చూడలేదే, ఇది ఎప్పుడు చూడండి అని చూస్తే ఎలా చూస్తాం మనం? చూడండి, దేవుడి వాక్యం ఏమిటిదంటే నేను నూతన సృష్టిగా చేస్తాను, పాతవి గతించును, సమస్తము నూతనమైన ప్రభు అన్నాడు. కొత్తగా జన్మిస్తావు. ఏం చేస్తావు నువ్వు? కొత్తగా జన్మించడంలో